ఓం నారాయణ ఆదినారాయణ. అవధూత స్వామి అద్భుత చరిత్ర. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి దివ్య చరితామృతం. రచనా సేకరణ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు. ప్రచురణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమము. గాత్రం గంటి రేవతి. పర్యవేక్షణ మండవ రవికాంత్. అధ్యాయం 8. వెంకయ్య స్వామి మాటంటే మాటే. 2వ భాగం. నిజమైన యతి అంటే సన్యాస ధర్మం పాటించే యోగి లేదా సన్యాసి. జీర్ణగృహాల్లో, దేవాలయాలు, పర్ణశాలలు, ఇసుక తిన్నెలు, కొండ గుహలు, నదులు, అడవుల వంటి ప్రాంతాల్లో సంచరిస్తూ ఉండాలి. మహర్షులైన శ్వేతకేతు, రుభు, నిదాగుడు, ఋషుభ, దుర్వాస, సంవర్తక, దత్తాత్రేయ, రైవతక ఋషుల్లాగా రహస్యంగా సంచరించాలి అని పేర్కొంటూ యతులు ఎలా ఉంటారో కూడా ఈ ఉపనిషత్తు మరింత స్పష్టం చేస్తున్నది. యతి అంటే యోగి సర్వజ్ఞుడైనప్పటికీ బాలునిలాగా, పిశాచిలాగా, పిచ్చివానిలాగా తిరగాలి. నిరంతరం ఆ పరబ్రహ్మనే అన్వేషించాలి అని చెప్తోంది. పరమహంస స్థితిని పొందిన సన్యాసి సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడని, నిరంతరం పవిత్రంగానే ఉంటాడు కనుక వారికి స్నాన భోజన నియమాలంటూ ఏమీ ఉండవని కూడా పేర్కొంటోంది. అసలు నిజమైన బ్రహ్మజ్ఞానికి సన్యాసి వేషం కూడా అక్కర్లేదని, అతడు అహంకార మమకార వర్జితుడై, భయరహితుడై, శాంతుడు, ద్వంద్వాతీతుడై, వర్ణ నియమాలను కూడా విడిచిపెట్టి తన ఇష్టం వచ్చిన చోటుకు తిరుగుతుంటాడని స్పష్టంగా ఉంది ఆ ఉపనిషత్తులో. యోగి తన మనసు పరిశుద్ధం అయ్యేంత వరకు అలా సంచరిస్తూ ఉండాలని, చిత్తశుద్ధి కలిగిన తర్వాత ఇక ఎక్కడైనా సంచరించవచ్చని చెప్తూ నిరంతరం ధ్యాననిష్టాపరుడే బ్రహ్మత్వాన్ని పొందేందుకు అర్హుడని స్పష్టంగా ఉంది. అసలు బాహ్య ప్రవర్తనలేవీ సన్యాసానికి కారణం కాదని, అతనికున్న ఆత్మజ్ఞానమే సన్యాసానికి కారణమవుతుందని పేర్కొంటూ మోక్షం పొందడానికి సన్యాస చిహ్నాలు ధరించడం వ్యర్థమని కూడా స్పష్టం చేస్తోంది ఆ ఉపనిషత్తు. ఇలా బాహ్య చిహ్నాలన్నీ వదిలిపెట్టి ధర్మ ప్రవృత్తితో బ్రహ్మవృత్తిలోనే సదా ఉంటూ నిగూఢంగా నిజ ధర్మాల్ని ఆశ్రయించిన వారే బ్రహ్మజ్ఞాని అవుతారు. ఆ జ్ఞాని తన ప్రవర్తనను రహస్యంగా ఉంచుకుని తన మీద సందేహం కలిగేలాగా పిచ్చివానిలాగానో, గురుడ్డివానిలాగానో, చెవిటివానిలాగానో ఉండాలి. తన జన్మస్థానాన్ని వదిలి దూర ప్రాంతంలో నివసించాలి. వర్ణాశ్రమ ధర్మాల్ని విడిచిపెట్టి సంచరిస్తుండాలి. అంతేకాదు, యోగీశ్వరుడు, యతీశ్వరుడు అయిన వారు తమను ఎప్పుడూ జనులు అవమానిస్తూ తిరస్కరించే విధంగా ప్రవర్తించాలని, అలాంటి బ్రహ్మజ్ఞానులైన యోగులను కాలాంతరంలో దేవతలు కూడా గౌరవిస్తారని, ఏ జ్ఞానైతే స్వయం ప్రకాశమానమైన ఆ బ్రహ్మతత్వం గురించి తెలుసుకుంటాడో అలాంటి జ్ఞానే వర్ణాశ్రమాతీతుడైన మహాయోగి అని నారద పరివ్రాజకోపనిషత్తు పేర్కొంటోంది. నిజానికి మాయ వల్ల మాత్రమే శరీరానికి వర్ణాశ్రమాది కర్మలు కల్పించబడ్డాయి. కానీ ఆ పరమాత్మకు మాత్రం ఇలాంటివేమీ లేవని ఆ ఉపనిషత్తు స్పష్టం చేస్తోంది. సన్యాసం అనేది ఒక్కటే అయినప్పటికీ ఆ ధర్మాన్ని ఆచరించడంలో కలిగే భేదాల వల్ల సన్యాసం 4 రకాలుగా ఉంటుందని పేర్కొంటుంది. వాటిని వరుసగా వైరాగ్య సన్యాసం, జ్ఞాన సన్యాసం, జ్ఞాన వైరాగ్య సన్యాసం, కర్మ సన్యాసం అంటారని పేర్కొంటూ వాటిలో ఉన్న తేడాలు, ఆయా ధర్మాలని ఆచరించే విధానాలన్నీ కూడా ఆ ఉపనిషత్తులో ఉన్నాయి. ఇకపోతే సన్యాసులు 6 రకాలుగా ఉంటారని, వారిలో కుటీచకుడు, బహూదకుడు, హంస, పరమహంస, తురీయాతీతుడు, అవధూతలు ఉన్నారని చెప్తూ ప్రత్యేకించి అవధూతలంటే ఎలా ఉంటారో విశదీకరించింది. అవధూతలు ఎలాంటి నియమాలు లేనివారు. వీరు అన్ని కులాలు, వర్గాల వారి నుంచి భిక్షాన్నం స్వీకరించవచ్చు. అవధూత స్థితికి చేరిన వారు సంపూర్ణ జ్ఞానస్వరూపులు. వీరు స్వస్వరూప జ్ఞానులు కనుక స్వీయాత్మలోనే వీరికి ముక్తి లభిస్తుంది. భ్రమర కీటక న్యాయంలాగా వీరు ఏ ఏ భావాన్ని స్మరిస్తూ తమ శరీరాన్ని వదిలిపెడుతున్నారో తిరిగి వారు ఆ భావానికి తగిన జన్మనే పొందుతారు. ఈ విధంగా వారు తమ జీవాంతర పరిణామాల్ని గ్రహించి అనునిత్యం స్వస్వరూపానుసంధానాన్ని చేస్తూ ఉండాలి. ఆత్మవైరాగ్య సంపన్నుడైన వాడు తన ఆత్మలోనే మోక్షాన్ని పొందుతాడు. ఏ యోగి సకల జీవులకి అభయాన్నిస్తూ సంచరిస్తుంటాడో అలాంటి వారికి ఏ జీవి వల్ల భయం ఉండదు అని కూడా
స్పష్టం చేస్తోంది ఆ ఉపనిషత్తు. బుధో బాలకవత్ క్రీడ కుశలో జడవచ్చరేత్ పదే దున్మత్తవత్ విద్వాన్ గోచర్యాం నైగమశ్చరేత్ క్షిప్తోవమానితో సద్భిః ప్రబుద్ధో సూయితోపి వా తాడిత సన్నిరుద్ధో వా వృత్యా వా పరితాపితః. నారద పరివ్రాజకోపనిషత్ అంటూ యోగులు అవధూతల తత్వాన్ని మరింతగా నారద పరివ్రాజకోపనిషత్తు ఇంకా ఇలా వివరిస్తోంది చూడండి. నిజమైన యోగి బాలునిలా అమాయకంగా కనిపించాలి. సర్వజ్ఞుడైనప్పటికీ జడునిలా సంచరించాలి. బ్రహ్మజ్ఞాని అయినప్పటికీ పిచ్చివాడిలా మాట్లాడాలి. గొప్ప వేదాంతి అయినప్పటికీ భిక్షాటన చేయాలి. దుష్టులైన వారు తనను కొట్టినా, దూషించినా, అవమానించినా, గెంటేసినా వారిపై కోపించక క్షమాహృదయాన్ని ప్రదర్శించాలి. ఇతరులు తన మీద చేసే అలాంటి దుష్కృత్యాలన్నీ తన మేలు కోసమేనని భావించి ఆ యోగి యోగసిద్ధిని పొందుతాడు అని ఆ శ్లోకం భావం. తనను తాను తెలుసుకొని ఆత్మస్వరూపాన్ని గ్రహించిన యతి జీవన్ముక్తుడు. అతడు తురీయావస్థ అయిన సమాధి స్థితిని కూడా అనుభవించి తురీయాతీతమైన ఆ పరబ్రహ్మను చేరుకోవాలి. ఆ పరబ్రహ్మను ఓంకార రూపుడని గ్రహించిన జ్ఞాని కూడా ఆ పరమాత్మే అవుతాడు. మానవుడు ఈ శరీరంతో ఉన్నప్పుడే ఓంకార శబ్దంతో పిలువబడే ఆ పరమాత్మ కావాలి అని ఆ ఉపనిషత్తు బోధిస్తోంది. నవమోపదేశాలతో అంటే 9 అధ్యాయాలు పరిపుష్టమైన ఈ ఉపనిషత్తులోని చివరి సందేశం కూడా అద్వితీయమైనది. సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే ఆ వివరాలన్నీ తన కుమారుడైన నారదునికి ఇలా చెప్తున్నారు. నారద, దుష్ట మార్గం నుంచి బయటకు రానివాడు ఆత్మను పొందలేడు. అలాగే ఇంద్రియలోలుడైన వాడు, అశాంతితో ఉన్నవాడు ఆత్మని పొందలేడు. కేవలం ప్రజ్ఞానం వల్ల మాత్రమే ఈ ఆత్మను పొందగలడు. ఆత్మ అనేది అంతఃప్రజ్ఞ కాదు, బహిప్రజ్ఞ కూడా కాదు, స్థూల స్వరూపం కాదు, అస్థూల స్వరూపం కూడా కాదు, జ్ఞానం కాదు, అజ్ఞానం కాదు, ఉభయ ప్రజ్ఞం కూడా కాదు. ఇంకా చెప్పాలంటే ఈ ఆత్మ అనేది గ్రహించలేనిది, వ్యవహరించలేనిది. ఇలాంటి పరబ్రహ్మని స్వస్వరూపంలో స్వయంగా తెలుసుకున్నవాడే ముక్తుడవుతాడు. యోగి లేదా పరివ్రాజకులైన వారు స్వస్వరూపాన్ని తెలుసుకొని ఏకాంతంగా సంచరించాలి. భయపడ్డ జింకలా ఒకే చోట ఉండకుండా తిరుగుతూ ఉండాలి. తన శరీరాన్ని తప్ప మిగిలినవన్నీ విసర్జించాలి. భిక్షను తెచ్చుకుంటూ స్వస్వరూపానుసంధానంతో ఈ సర్వాన్ని తానుగానే భావిస్తూ ఉండాలి. ఇలా ఉంటే అతడు తనలోనే ముక్తి పొందుతాడు. జ్ఞాన అజ్ఞానాలకు అతీతమైన ఆత్మతత్వాన్ని తెలుసుకొని సుఖదుఖాలకు అతీతుడై సర్వసిద్ధుల్ని ప్రసాదించే ఆ సర్వేశ్వరుడై చివరికి ఆ పరబ్రహ్మే తానవుతున్నాడు. ఆ పరబ్రహ్మ తానేననే భావాన్ని కలిగి ఉండడమే విష్ణుస్థానమైన పరమపదం. ఆ పరమపదానికి చేరిన యోగులు కైవల్య ప్రాప్తి పొందుతారు అంటూ ముగుస్తుంది ఆ ఉపనిషత్తు. అవధూతలు, పరివ్రాజకులు, సన్యాసులు, యోగులు తదితర మహనీయులకు సంబంధించిన అనేక అద్భుతమైన విషయాలన్నీ ఉన్న ఈ ఉపనిషత్తు ఎంతో విశిష్టమైనది. అందులోనూ నారద మహాముని సన్యాస విధిని గురించి తనకు తెలియచెప్పవలసిందిగా తన తండ్రి అయిన బ్రహ్మదేవుని కోరినప్పుడు సాక్షాత్తు ఆ బ్రహ్మే బోధించిన అపూర్వమైన ఉపదేశాలివి. నారదుడు కోరిన మేరకు ఇచ్చిన ఉపదేశాలు కనుక నారద పరివ్రాజకోపనిషత్తుగా ఇది ఎంతో ప్రఖ్యాతిగాంచింది. ఇది అథర్వ వేదాంతర్గతమైన ఉపనిషత్తు. ఇలా ఉపనిషత్తుల్లో ఉన్నట్టుగానే శ్రీ వెంకయ్య స్వామి వారు తన జీవితాన్ని సాగించడం ఎంత అద్భుతమో చూడండి. అందులోనూ శ్రీ స్వామివారు ఎంతో సౌమ్యులు, సహృదయులు. వారి వాక్కులు అమృతమయంగా ఉండేవి. ఎవరినైనా సరే అయ్యా అనో అమ్మ అనో అనేవారే తప్ప ఏనాడు ఎవరిని పేరు పెట్టి పిలిచింది లేదు. తన భక్తులకు, శిష్యులకు కూడా ఇదే మాట చెప్పేవారు. ఎవరినైనా సరే గౌరవభావంతో చూడాలని పదే పదే చెప్పేవారు. స్వామివారి వద్దకు వస్తే చాలు ఎంతటి వారైనా సరే ఎంతో వినమ్రులైపోయేవారు. తమకు తెలియకుండానే వారిలో స్వామివారి పట్ల భక్తిభావం అంకురించేది. స్వామివారి నిరాడంబరత్వం, ధర్మనిష్టతో పాటు అగ్నిగుండాన్ని ఒక మహాయజ్ఞంగా ఆచరిస్తుండడం చూసిన వారు స్వామివారిని సాక్షాత్తు అవధూత రూపంగా, ఆ భగవంతుని స్వరూపంగా భావించేవారు. స్వామివారి దివ్య దర్శనంతో పులకించిపోయేవారు.
శ్రీ వెంకయ్య స్వామివారు గ్రామాల్లో తిరుగుతూ ఎంతోమంది ప్రజల కష్టాలు తీరుస్తున్నప్పుడు స్వామివారిపై ఎనలేని భక్తితో స్వామివారి సేవతోనే తమ జన్మ ధన్యమవుతుందని భావించిన అనేక మంది భక్తులు స్వామివారికి శిష్యులుగా సేవకులుగా మారిపోయారు. వారు అనుక్షణం స్వామివారి వెంట ఉండి స్వామివారి మాటలనే ఆజ్ఞలుగా పాటిస్తూ తమ జీవితాలను సార్థకం చేసుకున్నారు. పలువురు ధనవంతులు కూడా తమకున్న ధనాన్ని, ఆస్తిపాస్తుల్ని అన్నిటినీ వదిలిపెట్టి కుటుంబాలను వదులుకుని స్వామివారి సేవలో తరించారు. అలాంటి శిష్యులు, సేవకుల జీవిత విశేషాలన్నీ పూర్వ గ్రంథాల్లో విస్తారంగానే ఉన్నాయి. స్వామివారు అలా గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు తమకంటూ ప్రత్యేకమైన నియమనిష్టలను పాటించేవారు. ఎవరితోనూ ఎప్పుడూ ఉబుసుపోని మాటలు మాట్లాడేవారు కాదు. ఒక్క మాట మాట్లాడినా ఆ మాటకు ఎన్నో అర్థాలు, పరమార్థాలు ఉండేవి. ఒక్క మాటలో చెప్పాలంటే వెంకయ్యస్వామి మాట అంటే మాటే అన్నట్లు ఎంతో ఖచ్చితంగా ఉండేవి. స్వామివారికి ఏ ఊరికి వెళ్ళినా ఆ ఊరి బయట ప్రాంతాల్లో ఏ ఆలయం పక్కనో కూర్చొని ధుని వేసుకునేవారు. ఈ అధ్యాయంలోని తరువాయి విషయాలను వచ్చే భాగంలో చెప్పుకుందాం. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.